జీవితం ఇది రెప్పపాటు. కను మూస్తే మరణం, కను తెరిస్తే జననం. రెప్పపాటు జీవితం. ఈ రెప్పపాటు జీవితం కోసం అహంకారం, పొగరు, ద్వేషం, కోపం ఇవన్నీ చాలా వేస్ట్, అనవసరం. మనల్ని మన ఆత్మలో అందరిలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మలన్నిటినీ ఆడిచ్చేది ఒకరున్నారు. ఆ ఒకరే దేవుడు. మనం చచ్చిపోతే ఈ దేహం 60 కేజీ 70 కేజీ అయినా ఒక మూటలాగా పడిపోతుంది. ఆ చచ్చిపోయేది ఎవరు అనేది కనుక్కోండి. ఆ చచ్చిపోయిన వాళ్ళే దేవుడు. మనలో ఆ దేవుడు ఉన్నంతకాలమే మన ఆట. దేవుడు పోతే ఆట లేదు, ఒక మూట. కాబట్టి 36 సంవత్సరాలుగా లోపలికి ప్రయాణం చేసి ధ్యానం చేసి నేను తెలుసుకున్న నగ్న సత్యాన్ని మీకు 3 నిమిషాల్లో చెప్పాలంటే కష్టమే. కానీ ప్రతిదీ మీరు చూసి తెలుసుకోవాలంటే నా వీడియోస్ కొంచెం ఫాలో అవ్వండి. మీకు 41 రోజుల్లో కూడా దేవుని చూపించగలుగుతుంది. అయితే ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యారంటే నేను చూపించగలుగుతాను. మనం దేవుడు ఎక్కడెక్కడో ఉన్నాడని యాత్రలు చేస్తాము, గుళ్ళకు పోతాము, గోపురాలకు పోతాము. మన ఇంట్లో ఒక మూల గది కడతాము. దేవుడు ఉండాల్సింది గదిలో కాదు, మదిలో పెట్టుకున్నామంటే నీ ఆట బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి క్షణం మదిలో భగవంతుడు ఉన్నాడు. మనం ధర్మం చేయాలా, ధర్మంగా మాట్లాడాలి. ఎదుటోళ్ళు అధర్మంగా మాట్లాడినా వాళ్ళని నువ్వు అనకుండా ఉంటే వాళ్ళకి పడుతుంది ఆ శిక్షలు. అవి మనం మళ్ళా ఆలోచించవచ్చు. కానీ దేవుడు లోపల ఉన్నాడు అనేది 36 సంవత్సరాలు పట్టింది నేను దేవుని చూసేటప్పటికి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. దేవుని చూపించే విధానాన్ని ఎలా మీరు కూర్చోవాలి, ఏ విధంగా ధ్యానం చేయాలి, దేవుని ఏ విధంగా చూడాలి అనేవి స్టెప్ బై స్టెప్ చెప్పగలుగుతుంది.